ప్రైజ్ లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మహాగణుడైన యేసయ్య నామం పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ప్రార్థన. ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయాన నీ మాటలు వినే కృప దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమె 119వ దావీదు కీర్తన 110వ వచనాన్ని చదువుకుందాం. నన్ను పట్టుకొనుటకై భక్తిహీనులు ఉరునొడ్డిరి, అయినను నీ ఉపదేశముల నుండి నేను తొలగి తిరుగుట లేదు. దావీదు సెలవిచ్చుచున్న శ్రేష్టమైన మాట, ప్రభువా, భక్తిహీనులు నా కొరకు వారు ఉరునొడ్డా, నన్ను పట్టుకొనుటకు ఉరునొగ్గా, కానీ నేను మాత్రం నీ ఉపదేశములను నీ మాటలను నేను వినకుండా నేను తొలగి నేను తిరగలేదు అని దావీదు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, భక్తిహీనుడు ఎప్పుడైతే నీ చుట్టూ ఆవరింపబడి ఉన్నాడో, భక్తిహీనుడు ఎప్పుడైతే నీ చుట్టూ ఉరులు నొగ్గడానికి చూస్తూ ఉన్నాడో, ఆ ఉరులోనికి నువ్వు పడిపోకుండా, వాడేసే ఆ దానిలోనికి నీవు పడిపోకుండా, నువ్వు శక్తివంతుడివుగా, ధైర్యవంతుడివుగా నీవు ఈ భూమి మీద జీవించగలగాలి అంటే నీలో మొదట దేవుని ఆత్మకార్యం అనేది పనిచేయాలి. దేవుని వాక్యంలో అంటాడు, అయ్యా నీ ఉపదేశంలోనూ నేను ఎన్నడూ కూడా మానేసి నేను తిరగలేదయ్యా అని అన్నాడు. నిజమేనండి. చాలామంది భక్తిహీనులు చెప్పిన మాట చెప్పిన వారు నడుస్తున్నారు గనుక, దుష్టుల యొక్క త్రోవలో వారు నడిపింపబడుతున్నారు గనుక వారు దేవుని మాటలను వినలేకపోతూ ఉన్నారు. చాలామంది క్రైస్తవుల జీవితాలు చూసినప్పుడు దేవుని మాటలు వారికి ఇష్టం ఉండదు, వినడానికి ఇష్టం ఉండదు, ఉపదేశం వినడానికి ఇష్టం ఉండదు, దైవజనుడు చెబుతున్న మాటలు వినడానికి ఇష్టం ఉండదు. కానీ లోక సంబంధమైనవి, కల్పితమైనవి ఏమైనా చెప్పినప్పుడు వారు వినుటకు వారు చెవులు ఎగ్గుతారండి. అదే ఇక్కడ అంటాడు, నీవు ఆ మాటలు వినకుండా, సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క బోధ వినకుండా, ఉపదేశం వినకుండా సాతానుడు ఏం చేస్తాడంటే నీ చుట్టూ ఒక ఉరి అనేది ఒగ్గుతూ ఉన్నాడు. నువ్వు దానిలో పడిపోయావు గనుక ఆ మాటలు వినడం లేదు. కానీ దావీదు అంటాడు, నేను అలా లేదయ్యా, నీ మాటలు వింటున్నా, నేను వదిలేయలేదు. ఎందుకంటే దేవుని వాక్యం శక్తివంతమైంది. దేవుని వాక్యం నీకు శక్తినిచ్చేది, దేవుని వాక్యం నీకు ఆదరణనిచ్చేది, దేవుని వాక్యం నీకు నెమ్మదిని దయచేసేది, దేవుని వాక్యం నీ క్రైస్తవ భక్తి కలిగిన జీవితంలో ఉన్నతమైనటువంటి కార్యములను జరిగించేది. మరి ఆ వాక్యమును వినుచు వాక్యానుసారంగా నడిపించబడుతున్నావా? వాక్యానుసారంగా నువ్వు బ్రతకగలుగుతున్నావా? వాక్యానుసారంగా నువ్వు జీవించగలుగుతున్నావా? అయితే దేవుని వైపు చూడు. ఈనాడు నా దేవుడు సెలవిచ్చుచున్న మాట, నా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, దేవుని వాక్కు ద్వారా ఎప్పుడైతే నడిపించబడ్డావో, దేవుని వాక్కు ద్వారా ఎప్పుడైతే ఆయన వైపు నీ మనసు, నీ యొక్క దేహం, నీ శరీరం ఎప్పుడైతే త్రెప్పబడిందో, నువ్వు దేవుని ద్వారా బహుగా దీవించబడతావు. ఎందుకంటే రోమ 12:1 అంటాడు, సజీవ యాగముగా నీ దేహంలో ఆయనకు సమర్పించు, అప్పుడే ఆయన మాటలు వినగలవు. ఎందుకంటే మనుషుల మాటలో శక్తి లేదు, అధికారుల మాటలో శక్తి లేదు, కానీ నీకు విడుదలనిచ్చేది, సాతాను యొక్క బంధకముల నుండి నీకు విడుదలనిచ్చేది శక్తివంతమైన ఉపదేశం ఏదైనా ఉంది అంటే అది సజీవమైన దేవుని వాక్యమే. ఆ వాక్యం నీ జీవితంలో ఉంచుకో, వాక్యం ద్వారా నడిపించబడు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయాన్ని వినిన మాటల ద్వారా తృప్తికరమైన జీవితాన్ని మాకు దయచేయండి, ఆదరించండి, బలపరచండి, తోడయుండమని, నడిపించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. నా దేవుని మహిమని ఇంటి చుట్టూ, నీ చుట్టూ సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నా.